బార్ అసోసియేషన్ వచ్చిన సందర్భంలో కోరుకున్నటువంటి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు కేపీ గారు ఎంపీ గారికి ఎమ్మెల్సీ పార్టిసిపేట్ చేయాలి. ఎలక్షన్లో ఎలా మనం క్యాండిడేట్ని ఎలా గెలిపించుకోవాలనే దాని గురించి సార్ మనందరికీ అప్పీల్ చేయాలి. శాసనమండలి మీరు మీ అందరూ కూడా అందరూ కూడా చెప్పి రాకేష్ గారికి మొదటి ప్రారంభంగా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ పరాధీనమవుతుంది, పరాయిల పాలన అవుతుంది అనేదానికి మరొక ఉదాహరణ రేపు 2వ తారీఖున సోనియా గాంధీని పిలవటం అనేది. ఆమె ఏ హోదాలో లేదు ఇప్పుడు అధికారికంగా. మరి ఆమెను ఎట్లా పిలుస్తారు ఏంది అనే దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ సగం రోజుల పరిపాలన ఢిల్లీలోనే జరుగుతుంది గత 5 నెలలుగా. ఇక్కడ ఏం పని చేయాలన్నా ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ తనను తాను పరిపాలించుకునే స్థితి నుంచి మళ్ళీ పరాధీనతకు లోనైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర హక్కులకు సంబంధించి కూడా, నదీ జలాలకు సంబంధించి కూడా ఒకవైపు కృష్ణను తీసుకుపోయి కేంద్రానికి అప్పజెప్పే ప్రయత్నం, గోదావరిని కావేరికి తరలించే కుట్ర, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలకి మరొక ఉద్యమం తప్పదు అనే ఆలోచనకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరూ 10 ఏళ్ళుగా మనం ఎట్లా చేసుకున్నామో సొంత పరిపాలన, మనకు తెలిసి మన సమీప చరిత్రలో గత 400-500 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ వాళ్ళే పరిపాలించుకున్న సందర్భం కేవలం 2014 జూన్ 2 నుంచి మొదలైంది. అది 2023 మళ్ళీ దురదృష్టవశాత్తు ఢిల్లీ అనుమతుల కొరకు ఢిల్లీ పెత్తనం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఏ రకంగా ఒకటొకటి ఎగ్గొడుతూ ఇచ్చిన హామీల్ని దొంగలో దొక్కి మోసం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పటికే బోనస్ అనేది బోగస్ అయిపోయింది. ₹1 కూడా రైతాంగానికి బోనస్ రూపంలో ఇవ్వము అని చెప్పి సాఫ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే క్యాబినెట్లో తీర్మానం చేసినామని చెప్పి దాంట్లో ఉన్న మంత్రులే మళ్ళీ ఇవాళ నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా నిన్న మనం చూసినాం, కొత్త లేకపోతే పోయినాయి, కనీసం కేసీఆర్ ఇచ్చిన సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని ఆ భావనకు వచ్చే పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. విద్యుత్ విషయంలో ఉప ముఖ్యమంత్రి ఎంత బుకాయించిన భట్టి గారు, నిన్న మనం వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం. అది మేము చేసిన ఆరోపణలు కావు, బీఆర్ఎస్ బీజేపీ మేము చేసిన ఆరోపణలు కావు. స్వతంత్ర మీడియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి వాళ్ళ పేపర్లలో వచ్చినాయి. ఏంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెల్ ఫోన్ లైట్ వెలుగులో సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎంత దురదృష్టం. కేసీఆర్ 9 సంవత్సరాలు ఇచ్చి చూపించిండు కదా, 9 సంవత్సరాలు వరుసగా నడిపిన దాన్ని నడపలేని పరిస్థితి ఉంది ఇవాళ. మీరు అంటే మీ పరిపాలన ఎంత అపరిపక్వంగా ఉందో
స్పష్టంగా కనబడుతుంది, లేదా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఒకవైపు పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఈ దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో అద్భుతమైన మెనూ ఏర్పాటు చేసి ఏ రోజు ఏం పెట్టాలి పిల్లలకి అనేది కూడా ఏర్పాటు చేసి మేము నడిపి చూపించినాం మీకు. ఇవాళ దాంట్లో కూడా పాపం విషాహారం ఇచ్చి పసిపిల్లలను చంపుతున్నారు, వందలాది మందిని ఆసుపత్రులు పాలు చేసి అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇంత తొందరలో ఇటువంటి వైఫల్యం తెలంగాణలో జరుగుతుంది, తెలంగాణ ప్రజలకి ఇంతటి దురదృష్టం వస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. కానీ జరుగుతున్నది ఇది. వీళ్ళు పరిపాలనను వదిలిపెట్టి పార్టీల మార్పులు, రాజకీయాలు, కేసులు, పోలీసులను వాడుకొని గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేయాలి, చివరికి హత్యలు చేయాల్సిన స్థితికి వచ్చింది. హత్యలు చేసి భయపెట్టించి నడుపుకుందాం ప్రభుత్వం అన్న స్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దిగజారి. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. మా పార్టీ నుంచి పోతారు, మా పార్టీకి వస్తారు అని చెప్పి ఎవరు మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా, మహేష్ రెడ్డి మాట్లాడినా, వెంకరెడ్డి మాట్లాడినా, ప్రజలు మాత్రం ఎటువైపు పోవాలని అటే పోతున్నారు. ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారు. మీరు ఆశలు పెట్టో, భయపెట్టో, బలవంతం పెట్టో, దౌర్జన్యంగానో ఏం చేసినా సరే తెలంగాణ ప్రజానీకానికి తిరుగుబాటు చేయడం అనేది మొదటి నుంచి ఉన్న లక్షణం. తప్పకుండా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ కొరకే ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్తారు. ఇవాళ మీరు మాట్లాడేవన్నీ మేకపోతు గంభీరాలు, మీ పరిపాలన చేతగాంతనాన్ని దాచిపెట్టుకోవడం కొరకు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీనే కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటుంది. ఆ పార్టీ చీలికలు పేలికలు అవుతుంది, బలహీనమవుతుంది తప్ప ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న మంత్రులే తెల్లవారి నుంచి ఏమేమి మాట్లాడుతున్నారో మీరే చూస్తారు. ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గతి ఏమవుతుందో అనేది కూడా ప్రజలకు అనుమానాలు కూడా ఉన్నాయి. మొదలు మీ చక్కగా చూసుకుంటే మంచిది.